బీరు పోయిన మంత్రి గారట. కొత్త లిక్కర్ బ్రాండ్లపై జూపల్లి ఆగ్రహం సమగ్ర విచారణకు ఆదేశం. ఎక్సైజ్ మంత్రి అయిన నాకు తెలియకుండా అనుమతుల ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? మరి గతంలో ఎక్సైజ్ మంత్రిగా ఉన్నట్టు శ్రీనివాస్ గౌడ్ పర్మిషన్ లేకుండా ఎన్ని పబ్లకు, ఎన్ని బార్లకు, ఎన్ని లైసెన్స్లు ఇచ్చారు? మరి అది కూడా చెప్పాలి కదా. అండ్ దట్టు పబ్బులలో ఈనాటికి యథేచ్ఛగా లిక్కర్ డ్రగ్స్ దొరుకుతుంది. దానికి కారణం ఎవరు? మీరు కాదా? నన్ను బదనాం చేశారు, నా క్రెడిబిలిటీ గంగపాలైంది. ఏం కాలే చిచ్చా, అన్ని పట్టించుకోవద్దు. కొన్ని అయితే ఏ నిబంధనల ప్రకారం మీరు నిర్ణయం తీసుకున్నారు? అసలు దీనికి అంతటికీ కారణం ఎవరో నెగ్గు తేల్చాల్సిందే. హైదరాబాద్ లో 2 పబ్లకు అనుమతి ఇచ్చింది ఎవరు? ఓ మద్యం షాపులకు కొత్తగా పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వండి. ఎక్సైజ్ కమిషనర్ బేవరేజ్ కార్పొరేషన్ జీఎం కు ఆదేశం. అబ్కారీ భవన్ లో 4 గంటల పాటు అధికారులతో సమీక్ష అంటూ కొన్ని చూస్తాం. తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్ల అనుమతి వ్యవహారం రేవంత్ సర్కార్ లో చిచ్చు కారణమవుతున్నదా? అసలు కొత్త బ్రాండ్లు తెస్తున్న సంగతి ఎక్సైజ్ శాఖ మంత్రి సీనియర్ నాయకుడు అయినటువంటి జూపల్లి కృష్ణారావుకు తెలియదా? ఆయన డార్క్ లో ఉంచి వేరే వ్యక్తో శక్తో అసలు కథ నడిపించారా అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. ఈ కొత్త బ్రాండ్లు ఏవైతే ఉందో, అనుమతి ఏతుందో, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పర్మిషన్ వచ్చింది. అప్పుడు మీడియాలో వచ్చి చూడండి ఒకసారి, మీకు క్లియర్గా తెలుస్తుంది. 2023లోనే బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది కొత్త బ్రాండ్లకి. ఇప్పుడు వచ్చి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో ముచ్చట ఏంటంటే చాలా మంది తెలియదు అనుకుంటా, బ్లాక్ బస్టర్ అనేటువంటి బీరు. నేను దాని మీద కొంత రీసెర్చ్ చేసి చూస్తే గత 8 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ అనేటువంటి బీరు తెలంగాణలో దొరుకుతుందట. మొన్న ఎప్పుడో టానిక్ అనేటువంటి లిక్కర్ స్టోర్ కి వెళ్ళి అడిగా నేను వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని రకాల లిక్కర్స్ దొరుకుతాయి. ఇన్ఫాక్ట్ ఇంపోర్టెడ్ లిక్కర్ కూడా వాళ్ళ దగ్గర దొరుకుతుంది. వాళ్ళని పోయి అడిగితే అన్న బ్లాక్ బస్టర్ లాస్ట్ 8 years నుంచి ఉందన్న, కానీ చాలా తక్కువ మొత్తంలో ఉంటుండే. ఇప్పుడు 2023 తర్వాత వాళ్ళకి వీళ్ళకి కమిషన్లు సెట్ అయ్యాయి. 2023 తర్వాత లెక్కేసుకోండి. 2024 స్టార్టింగ్ లో, అంటే మేబీ కాంగ్రెస్ అని అనలే, ఆయన మెన్షన్ చేయలే. ఎలక్షన్స్ కు ముందే వాళ్ళకి వీళ్ళకి, ఎందుకంటే వాళ్ళే వస్తారని కన్ఫర్మేషన్ ఉండే అన్న. అది కొంచెం పెద్ద ఎత్తున రావడానికి స్టాక్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారన్న. పాతోళ్ళే ఇచ్చారు, కొత్త అయితే కాదు ఇదే అని అన్నాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలా తెలివిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలివి ఏం చేస్తుందంటే, ఏదైతే డిమాండ్ ఉన్నటువంటి కింగ్ ఫిషర్ బీర్లు ఏవైతున్నాయో వీటిని తగ్గించడంతో ఆటోమేటిక్ అవి హైలైట్ అవుతా ఉన్నాయి. ఎవరికి తెలియని విషయం వాస్తవం చెప్పండి. అంటే అటు గత ప్రభుత్వం తప్పు చేసింది, ఈ ప్రభుత్వం వాటిని ఎన్క్యాచ్ చేసుకునేందుకు ఈరోజు కేఎఫ్ లాంటి కంపెనీలు పక్కన పెట్టి వాటి వల్ల ఆదాయం రాదు, వాళ్ళకి కమిషన్లు రావు. ఎందుకంటే అవి ఫేమస్ బీర్లలో నెంబర్ 1 కాబట్టి వాటి కమిషన్లు పెద్ద ఇవ్వరు కాబట్టి వాటి పక్కన పెడితే ఈ బీర్లు ప్రమోట్ చేసే ప్రయత్నించారు. అంటే సచ్చినట్టు ఆ బీర్లు తాగుతారు కదా, ఈ బీర్లు లేకపోతే అని ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు ఇవి కమిషన్ల కోసం. ఏదైనా మా జగన్ ఇన్స్పిరేషన్ అంతే. కొత్త మద్యం బ్రాండ్ల వ్యవహారంతో తన ప్రతిష్టకు భంగం వాటిల్లిందని మంత్రి జూపల్లి ఆవేదన చెందుతున్నారా? మంత్రి అయిన తనను బైపాస్ చేసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బదనాం చేశారని భావిస్తున్నారా? మంగళవారం ఎక్సైజ్ శాఖపై మంత్రి కృష్ణారావు 4 గంటల సుదీర్ఘ సమీక్ష జరిపిన తర్వాత విడుదలైన ప్రెస్ నోట్ చూస్తే ఈ అనుమానాలే కలుగుతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. సో మొత్తానికైతే చిచ్చాకు ఇప్పుడు జ్ఞానోదయం అయినట్టున్నది ఇన్ని రోజుల తర్వాత. సో మొత్తానికైతే బీరు పోయిన మంత్రి గారు అని టైటిల్ మాత్రం అద్భుతంగా పెట్టారు. దీనిలో డౌట్ లేదు. మంత్రుల బైపాస్, అధికారుల పోస్టింగ్లలోనూ అదే తీరు. మంత్రుల జాబితాలు బుట్ట దాఖలు, సొంత జిల్లాల్లోనే అధికారుల మార్పులు. జీవోలు చూసి అవాక్ అవుతున్న మంత్రులు. అంటే వాస్తవం మరి మీ హయాంలో కేసీఆర్ ఎవరు చెప్తే కుక్కని కుక్కను పెట్టిరాడా? అంతే. అదేం గుర్తురాదు, ఇవి మాత్రం గుర్తుకొస్తాయి మీకు. అనొద్దన్న, తప్పు కాదు.